ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ మిత్రులందరికీ సామాజిక ఉద్య నమస్కారాలు. నా పేరు సిర్రా బాలాజీ, మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి నాయకుడిగా, ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో మాదిగ యువసేన రాష్ట్ర ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సందర్భం నాకున్నది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకుడిగా కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు చాలా సంతోషించదగ్గ పరిణామం ఏంటంటే, దేశ విదేశాల్లో ఉన్నటువంటి నా మాదిగ జాతి మిత్రులందరూ ఒక చాట ఏర్పడి ఈరోజు అత్యంత అద్భుతంగా, ప్రతిష్టాత్మకంగా గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క జన్మదిన వేడుకలను, అదేవిధంగా పద్మశ్రీ అవార్డు సాధించిన సందర్భంగా ఆ యొక్క సందర్భాన్ని పునస్కరించుకుని కార్యక్రమం చేయడంతో పాటుగా ఈరోజు ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున సామాజిక ఉద్య నమస్కారాలని తెలియజేసుకుంటా ఉన్నాం. వాస్తవంగా 1994కి ముందు మన గ్రామాల్లో, మన పేటల్లో ఎవరైనా అగ్రకులాలకు చెందిన వాళ్ళు, పెద్ద కులాలకు చెందిన వాళ్ళు వచ్చి మీదే కులంరా అని అడిగితే కులం పేరు చెప్పుకోవటానికి భయపడ్డాం, సిగ్గుపడ్డాం. మీదే కులంరా అని అడిగితే మేము దళితులమని, హరిజనులమని, బలహీన వర్గాల్లో చెందిన వాళ్ళమని, గట్టిగా అడిగితే మేము క్రైస్తవులం, క్రిస్టియన్స్ అని చెప్పుకున్నాం తప్ప కులం పేరు చెప్పుకోవటానికి చాలా ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. 1994లో ఒక గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఉద్యమం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 20 మంది సభ్యులతో ఏర్పడినటువంటి ఉద్యమం ఈరోజు చినుకు చినుకు చిరుగాలై పెను ప్రపంచనంగా మారి దేశవ్యాప్తంగా మేము మాదిగా చెప్పుకోవటానికి సగర్వంగా గర్వాన్ని ఇచ్చినటువంటి నాయకులు మహజన నేత, బహుజన సూర్యుడు, వృద్ధుల పెద్ద కొడుకు, వితంతువుల తోబట్టువు, వికలాంగుల ఆత్మబంధువు, మండుతున్న మాదిగల గుండె చెప్పుడు మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు అని చెప్పుకోవటానికి మనం చాలా ఆత్మస్థైర్యంతో గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఈరోజు మాదిగ అనేటువంటి పేరుని తన పేరు పక్కన పెట్టుకుని ఈ సమాజంలో అన్ని కులాలు వాళ్ళ పేరు పక్కన పెట్టుకుని ఎంత గర్వంగా, గౌరవంగా చూసుకుంటున్నాయో, నా మాదిగ సమాజంలో పుట్టినటువంటి మహనీయుడు మందకృష్ణ మాదిగ గారు కూడా పేరు పక్కన మాదిగని పెట్టుకుని సమాజంలో కాళ్ళరగరేసుకుని తలెత్తుకుని చెప్పుకునే విధంగా నా జాతిని ఆకాశం వైపు నిలబెట్టినటువంటి నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. అటువంటి మందకృష్ణ మాదిగ గారు ఉద్యమంలో పనిచేసినందుకు నాకు, పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేటువంటిది కేవలం మాదిగల కోసం మాత్రం ఏర్పడిన ఉద్యమం కాదు. ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిగల యొక్క అస్తిత్వాన్ని, మాదిగల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడంతో పాటుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం సమాజంలో అనేకమైనటువంటి కులాల కోసం పనిచేసిందనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద పోరాటం చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల యొక్క పెన్షన్ల పెంపు కోసం పోరాడినటువంటి నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4000 పెంచే వెనకాల 4000 రూపాయలను పెంచడం కోసం ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మెడలు వంచి ఆ రోజు కార్యక్రమాన్ని చేసినటువంటి నేత మందకృష్ణ మాదిగ గారు. దీనితో పాటుగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ప్రమోషన్ల, రిజర్వేషన్ల కోసం పోరాడినటువంటి నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. గుండె జబ్బుల పిల్లలకు సంబంధించి ఆపరేషన్ల కోసం నాటి ప్రభుత్వాలు మెడలు ఉంచి ఈరోజు ఆరోగ్యశ్రీ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంతో పాటుగా దేశవ్యాప్తంగా అమలవుతుందంటే ఆరోగ్యశ్రీని తెచ్చినటువంటి గొప్ప మేధావి, ఆరోగ్యశ్రీ స్ఫూర్తి ప్రదాత మందకృష్ణ మాదిగ గారు అనేటువంటి విషయం చెప్పడానికి మేము చాలా గర్వపడతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కాపాడటం కోసం మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో అనేకమైనటువంటి బహుజన వర్గాలను కలుపుకుంటూ, బలహీన వర్గాలను కలుపుకుంటూ, అన్ని కులాలను ఏకం చేస్తూ ఆనాడు ఉన్నటువంటి మాల మహానాడు కానివ్వండి, ఎరుకుల హక్కుల పోరాట సంఘం కానివ్వండి, ఇతర కులాలందరినీ కలుపుకుని పెద్ద ఎత్తున వరంగల్లో భారీ మీటింగ్ని ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కాపాడినటువంటి నాయకుడు మందకృష్ణ మాదిగ గారు అనేటువంటి విషయాన్ని మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారు మాదిగల కోసం మాత్రమే పోరాటాలు చేయలేదు. మందకృష్ణ మాదిగ గారు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల కోసం, అనేక కులాల కోసం పోరాటం చేశారు. ప్రధానంగా మా సోదర సామాజిక వర్గం అనేటువంటి మాలల కోసం, మాలలకి ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ దారుణం జరిగినా, మాలల మీద ఎక్కడైనా దాడులు జరిగినా, వాళ్ళ మీద దౌర్జన్యాలు జరిగినా మొట్టమొదటిగా స్పందించినటువంటి నాయకుడు మందకృష్ణ మాదిగ గారు అనేటువంటి విషయాన్ని మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. మందకృష్ణ మాదిగ గారు ఈ జాతి పిత, మాదిగ జాతిలో పుట్టినటువంటి మహనీయుడు, మహానుభావుడు. ఈరోజు మాదిగలందరూ ఇంత గర్వంగా ఉన్నామంటే అది మందకృష్ణ మాదిగ గారు అనేటువంటి పుణ్యమైనటువంటి విషయాన్ని మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఎక్కడో ఊరికి దూరంగా, శ్మశానాలకి దగ్గరగా బతికే జాతుల్లో పుట్టినటువంటి ఈ జాతిని, గల్లీల్లో తిరిగేటువంటి మాదిగ జాతిని ఢిల్లీ నడిబొడ్డు మీద ఏదైతే పద్మశ్రీ అనేటువంటి అవార్డుతోటి మన యొక్క ఆత్మగౌరవాన్ని ఆకాశం వైపు నడిపించినటువంటి నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. అటువంటి నేత ఈ జాతిలో పుట్టడం మన జాతి చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ అన్నగారికి 60 వసంతాలు నిండిన సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటుగా ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ అనేటువంటి సంస్థ, ఈరోజు ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ అనే సంస్థ కాయ కష్టం చేసుకోవడం కోసం
మన యొక్క బ్రతుకులను వెళ్ళగించుకోవడం కోసం మనం గల్ఫ్ కంట్రీలు వెళ్ళి మనం ఆ పనుల్లో ఆయా నిమగ్నమై ఉంటాం. మనం అక్కడ కష్టపడి సంపాదించుకుని ఇండియాలో ఉన్నటువంటి మన వాళ్ళ కోసం మనం ఎంతో పాటలు పడుతూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం. అటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మీరు మీ ఆత్మగౌరవాన్ని పెంచుకోవడం కోసం కేవలం మీ ఉద్యోగాలు, మీ జీతాలు అనేటువంటి అంశమే కాకుండా జాతి కోసం, మీతో పాటు ఉండేటువంటి ఇతర వర్గాల కోసం, మన జాతిని అభివృద్ధి చేయడం కోసం ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ ఫౌండేషన్ పెట్టడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మీరు పెట్టి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బాగా మంచాన పడిపోయినటువంటి ఆరోగ్యం ఇబ్బందులు ఉన్నటువంటి వారందరికీ కూడా మీరు ఆర్థిక సహకారాలు అందించారు. దాంతోపాటుగా చదువులో వెనకబడిన అనేక కుటుంబాలకి చదువు కోసం సహకారాలు అందించారు. గల్ఫ్ కంట్రీలో ఇబ్బందులు పడుతున్న వారందరినీ కూడా మీరు ఆదుకుని వారిని ఇండియాకి పంపించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. మీరు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ అక్కడ కూడా మందకృష్ణ మాదిగ గారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, మాదిగల యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఎంఆర్పిఎస్, ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ సంస్థ పనిచేస్తుందనంటే అందులో పనిచేసి మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకనంటే మనం వెళ్ళింది మన కోసం, మన జీతం కోసం కాదు, మనం పనిచేస్తున్న పాటుగానే మన జాతి ఆత్మగౌరవాన్ని కాపాడాలనేటువంటి మీ యొక్క సంకల్పానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ టీము అధ్యక్షుడిగా ఉన్నటువంటి తమ్ముడు చెట్టు వరప్రసాద్ గారికి, కన్నిపాముల జోసెఫ్ గారికి, గెడ్డం జయచంద్రన్ గారికి, యార్లగడ్డ చిన్నా గారికి, నిడిగట్ల శ్యామ్ ప్రసాద్ గారికి, ఉల్లంపర్తి పవన్ కుమార్ గారికి పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వీరితో పాటుగా అనేక మంది గల్ఫ్ కంట్రీస్లో ఉన్నవారు కూడా ఈ మాదిగ జాతి కోసం, ఇతర వర్గాల కోసం కూడా పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఐక్యమత్యమే బలంగా మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షాన, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల కూటమి పక్షాన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై భీమ్, జై పూలే, జై జగ్జీవన్, జై జై మందకృష్ణ మాదిగ.